చాలా బాగుంది అని ఒక కాంప్లిమెంట్ చెప్పటం వల్ల దాని వెనుక కష్టం మొత్తం ఒక మినిట్లో అయితే మర్చిపోవచ్చు అండి. అంత హ్యాపీ అయితే ఉంటుంది. ఎవరైనా సరే ఎవరన్నా కానీ కుట్టించుకున్న తర్వాత అది బాగుంది అని చెప్పారనుకోండి, అంటే వాళ్ళకి సెట్ అవుతేనే ఏమో, బాగాలేకుంటే బాగాలేదని చెప్పాల్సిందే. ఎందుకంటే ప్రాబ్లం అనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్క టైలర్ కూడాను. సో ప్రాబ్లం తెలుసుకుంటేనే కానీ దాని సొల్యూషన్ కూడా తెలుసుకుంటారు. అలాగే బాగున్నప్పుడు కూడా బాగుందని ఒక కాంప్లిమెంట్ ఇచ్చారంటే కనుక ఆ టైలర్ ఎంత పొంగిపోతుందో మీకే తెలియదు. అంతగా అయితే నేనైతే అందరూ అక్కేలాగానే ఉంటారండి. బాగా కుట్టారక్క, బాగుందని అనుకోండి, చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ప్రతి ఒక్క టైలరు. అలాగే బాగలేదంటే కూడా దాని వెనక బాధపడి నేను ఎక్కడ ఏం మిస్టేక్ చేశారనేది వాళ్ళు తెలుసుకుంటారనమాట. సో బాగున్నా చెప్పాలి, బాగలేకపోయినా చెప్పాలి. సో ఇది వచ్చేసి చాలా చిన్న క్లాత్ అండి. అంటే ఇది ఫుల్ క్రస్డ్ అనమాట. ఇది క్రస్డ్ క్లాత్, అందులో ఫుల్ క్రాస్ అయితే ఉంది. అది చూడండి, మీకు ఇక్కడ క్రస్డ్ అనేది చూపిస్తున్నాను కదా. ఇది వచ్చేసి మనకు 2.5 మీటర్లకి అయితే ఇచ్చారు. మళ్ళీ క్రాసులు తీయంగా నాకు చాలా తక్కువ అయితే అయిపోయింది అనమాట. సో సరిగ్గా వస్తుందో రాదో అనేసి నేనైతే భయపడాను అనమాట. వీళ్ళకి ముందే చెప్పింటే సరిపోదు, ఏం చూసుకోలేదు, ఇచ్చారు వెళ్ళిపోయారు, నేను కూడా ఒక మాట చెప్పింటే సరిపోవు అనేసి తీరా పెళ్లికి ముందర నేను ఇచ్చేసాను అనమాట. నాకు చెప్పే టైం లేదు, వాళ్ళు రావడానికి లేదు. సో అట్లా చూసుకునేసరికి ఇంకా ఎట్లా కూడా కుట్టేశాను. కానీ అందుకే అమ్మాయికి ఇన్నే వేసుకొని చూడు, నాకు ఎట్లా ఉండేది నాకు తెలుస్తుంది, లేదంటే నేను ఏదో దానికి సొల్యూషన్ అనేది చూస్తాను అనేసి అయితే చెప్పాను. సో సర్లే అక్క అని అయితే వేసుకుంటే ఎమ్మటే అక్క చాలా బాగుంది అక్క, బాగా కుట్టావు అక్క అనేసి అయితే అంటుంది అనమాట. ఆ మాటకు నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. నేను భయంగానే కుట్టాను, ఎందుకంటే క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది. అలాగే క్రాసులు ఎక్కువ వచ్చేసింది అనమాట. ఏడ క్రాసులు వస్తుందో ఏమో అని అట్లా అనుకుంటూ కుట్టేశారు, కానీ బాగుంది.